మెదక్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. తూఫ్రాన్లోని మల్కాపూర్, గుండ్రెడ్డిపల్లి, కోనాయిపల్లి అటవీ ప్రాంతంలో గత 3 రోజులుగా చిరుతపులి సంచరిస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు. చిరుతపులిని చూసిన కొందరు సెల్ ఫోన్లలో వీడియోలు కూడా చిత్రీకరించారు. చిరుత సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రులు ఒంటరిగా పొలాల వద్దకు ప్రజలు వెళ్లొద్దని అధికారులు సూచించారు. మన విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఆ సర్కిల్ మధ్య 2 కొండల మధ్య ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ చిరుతపులి ఉన్నటువంటి దృశ్యాలు కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. గుడ్ మార్నింగ్ క్రాంతి. మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. స్థానికులు కూడా అదే చెప్తున్నారు, చిరుతపులి ఇక్కడ సంచరిస్తుందని. మరి అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ ఆశ. ఇటీవల కాలంలో మెదక్ జిల్లాలో చిరుతపులుల సంచారం ఎక్కువైంది. అంటే వాటి జనాభా పెరిగింది. ఇటు అటవీ శాఖ అధికారులు చేపట్టిన చర్యలు కానీ, గత ప్రభుత్వాలు హరితహారంలో అటవులు సంరక్షించడం, చెట్లను పెంచడం, మొక్కలు నాటి చెట్లను పెంచడం, ఇటువంటి చర్యల వల్ల వన్యప్రాణుల సంఖ్య పెరిగింది. ఇందులో భాగంగా ఇటు చిరుతలు కూడా పెరిగాయి. చిరుతల సంఖ్య పెరిగింది, వాటి జనాభా పెరిగింది. ఇదంతా కూడా అటవీ ప్రాంతంలోంచి అప్పుడప్పుడు అవి బయటకు వస్తుంటాయి. ఏదైనా ఆహారం కోసం కానీ, లేదా వాటి పిల్లల కోసం, మీటింగ్ కోసం కానీ అవి బయటకు వస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో ఇప్పటికే పలు సందర్భాల్లో గ్రామాల్లో కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు. ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది తూప్రాన్ మండలం, గుండ్రేటిపల్లి, కోనాయిపల్లి, మల్కాపూర్ అటవీ ప్రాంతంలో ఇది కనిపించేది. ఇది పాపన్నపేట, మల్కాపూర్, నర్సాపూర్ అడవులన్నీ కూడా చాలా పెద్ద అడవులు. అన్ని కూడా కలిసే ఉంటాయి. ఈ ప్రాంతంలో ఇది చిరుతపులుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సహజంగా అప్పుడప్పుడు రోడ్ల మీద కూడా ఈ చిరుతపులు వస్తూ ఉంటాయి. గతంలో తూప్రాన్ సమీపంలో ఒక చిరుతపులి రోడ్డు మీదకి వచ్చేప్పుడు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చనిపోయిన ఘటనలు కూడా గతంలో ఒక 3-4 జరిగాయి. ఇది పరిస్థితి. అయితే ఏదైనా ఇక్కడ అధికారులు, అటవీ శాఖ అధికారులు మాత్రం అధికారికంగా ధృవీకరిస్తున్నారు ఇక్కడ చిరుతపులు ఉన్నాయని వాళ్ళు అఫిషియల్ గా చెప్తున్నారు. వాటిని అది అటవీ ప్రాంతాలు తిరిగే సంచారం కాబట్టి వాటిని బంధించడం, ఇది ఈ చిరుతపులు ఇక్కడ వచ్చినా ఇప్పటికైతే ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది, హానికి తలపెట్టిన ఘటనలు అయితే లేవు. దీంతో వాటిని పెద్దగా అటవీ అధికారులు పట్టుకునే ప్రయత్నం అయితే చేయకపోవచ్చు. ప్రజలే జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికైతే సూచించారు. దానివల్ల ఇటు పశువులు, అంటే ప్రజలు పెంచుకునే పశువులకు కానీ వేటికైనా హాని కలిగితే కానీ, ప్రజలకు హాని కలిగితే వాటిని బంధించే అవకాశం అయితే ఉంది. ఆశ. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ క్రాంతి.